సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. కాగా ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమాను చూడడానికి హీరో అల్లు అర్జున్ వచ్చారు. దాంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. సంధ్య థియేటర్ ఓనర్ మరియు మేనేజర్ అండ్ సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. కాగా ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. మృతి చెందిన మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ ఇటీవలే 25 లక్షల సాయం ప్రకటించాడు. ఆమె కుటుంబానికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఇదిలా ఉంటే మృతురాలు రేవతి భర్త ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు హీరో అల్లు అర్జున్ థియేటర్కి రావడం వల్లే తన భార్య చనిపోయిందన్నారు. అలాగే తన కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఒకవేళ బన్నీ రాకపోయి ఉంటే అంత క్రౌడ్ ఉండేది కాదన్నారు. తన కుమారుడు నెల రోజుల ముందు నుంచి పుష్ప 2 సినిమాకు వెళ్దామని బలవంతం చేయడంతోనే తాను ఆ రోజు ప్రీమియర్ షోకి తీసుకెళ్లానన్నారు. అల్లు అర్జున్ అంటే చాలా విరాభిమానం అన్నారు. ఆయన పాటలు, డైలాగులు చెబుతూ ఎల్లప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండేవాడని తెలిపారు. ఆ రోజు థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం డాడీ అని పేపర్లు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాడని, ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై NHRCకి ఫిర్యాదు అందింది. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ప్రీమియర్ షో వేశారని, ఈ సినిమా హీరో అల్లు అర్జున్ పైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలంటూ రవికుమార్ అనే న్యాయవాది NHRCకి విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదును NHRC విచారణకు స్వీకరించింది. సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, తొక్కిసలాట జరగకుండా కట్టడి చేయలేకపోయిందని న్యాయవాది రవికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించిందని, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. మహిళ కుటుంబానికి 5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ NHRCని కోరారు. ఈ ఘటనపై పుష్ప 2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. ఇది ఎంతో విషాదకర ఘటన అని, దీని పట్ల తాము చాలా బాధపడుతున్నామని వెల్లడించింది. చికిత్స పొందుతున్న బాలుడు క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మైత్రి మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ టీం తాజాగా స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకర ఘటన అని పేర్కొంది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నిన్న రాత్రి సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపింది. సంఘటన వివరాల్లోకి వెళితే కుటుంబంతో కలిసి రేవతి దిల్సుఖ్నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు వచ్చింది. మరి కాసేపట్లో సినిమా చూస్తామనగా ఇలా అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికే సంధ్య థియేటర్ కు హీరో అల్లు అర్జున్ రావడంతో సుమారు 200 మంది పోలీసులు మోహరించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద అర్ధరాత్రి 12 గంటల సమయంలో అభిమానులు కోలాహలం నెలకొనడంతో ఆ గుంపును అదుపు చేయడం సాధ్యం కాలేదని చెప్తున్నారు. సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. కాగా ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమాను చూడడానికి హీరో అల్లు అర్జున్ వచ్చారు. దాంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. సంధ్య థియేటర్ ఓనర్ మరియు మేనేజర్ అండ్ సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. కాగా ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. మృతి చెందిన మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ ఇటీవలే 25 లక్షల సాయం ప్రకటించాడు. ఆమె కుటుంబానికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఇదిలా ఉంటే మృతురాలు రేవతి భర్త ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు హీరో అల్లు అర్జున్ థియేటర్కి రావడం వల్లే తన భార్య చనిపోయిందన్నారు. అలాగే తన కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఒకవేళ బన్నీ రాకపోయి ఉంటే అంత క్రౌడ్ ఉండేది కాదన్నారు. తన కుమారుడు నెల రోజుల ముందు నుంచి పుష్ప 2 సినిమాకు వెళ్దామని బలవంతం చేయడంతోనే తాను ఆ రోజు ప్రీమియర్ షోకి తీసుకెళ్లానన్నారు. అల్లు అర్జున్ అంటే చాలా విరాభిమానం అన్నారు.
ఆయన పాటలు డైలాగులు చెబుతూ ఎల్లప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండేవాడని తెలిపారు. ఆ రోజు థియేటర్లో ఎంజాయ్ చేద్దాం డాడీ అని పేపర్లు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాడని, ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై NHRCకి ఫిర్యాదు అందింది. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ప్రీమియర్ షో వేశారని, ఈ సినిమా హీరో అల్లు అర్జున్ పైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలంటూ రవికుమార్ అనే న్యాయవాది NHRCకి విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదును NHRC విచారణకు స్వీకరించింది. సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, తొక్కిసలాట జరగకుండా కట్టడి చేయలేకపోయిందని న్యాయవాది రవికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించిందని, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. మహిళ కుటుంబానికి 5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ NHRCని కోరారు. ఈ ఘటనపై పుష్ప 2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. ఇది ఎంతో విషాదకర ఘటన అని, దీని పట్ల తాము చాలా బాధపడుతున్నామని వెల్లడించింది. చికిత్స పొందుతున్న బాలుడు క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మైత్రి మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ టీం తాజాగా స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకర ఘటన అని పేర్కొంది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపింది. సంఘటన వివరాల్లోకి వెళితే, కుటుంబంతో కలిసి రేవతి దిల్సుఖ్నగర్ నుంచి RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు వచ్చింది. మరి కాసేపట్లో సినిమా చూస్తామనగా ఇలా అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికే సంధ్య థియేటర్ కు హీరో అల్లు అర్జున్ రావడంతో సుమారు 200 మంది పోలీసులు మోహరించారు. RTC క్రాస్ రోడ్స్ వద్ద అర్ధరాత్రి 12 గంటల సమయంలో అభిమానులు కోలాహలం నెలకొనడంతో ఆ గుంపును అదుపు చేయడం సాధ్యం కాలేదని చెప్తున్నారు. సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. కాగా ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమాను చూడడానికి హీరో అల్లు అర్జున్ వచ్చారు. దాంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. సంధ్య థియేటర్ ఓనర్ మరియు మేనేజర్ అండ్ సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. కాగా ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. మృతి చెందిన మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ ఇటీవలే 25 లక్షల సాయం ప్రకటించాడు. ఆమె కుటుంబానికి